ఇవాళ మనం స్పెషల్ గా గుత్తి కాకరకాయ కారం ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ వంటకం ఆంధ్ర స్పెషల్. మసాలా ఫిల్లింగ్ తో కాకరకాయ రుచి అద్భుతంగా ఉంటుంది. వేడి వేడి అన్నానికి ఈ రెసిపీ సూపర్ కాంబినేషన్. మరి ఆలస్యం ఎందుకు, ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్ఫా కిచెన్ ఫేస్ట్. 1/2 kg చిట్టి కాకరకాయల్ని తీసుకోవాలి. ఈ కాకరకాయల మీద ఉన్న పొట్టుని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా కొంచెం లోతుగా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకొని కొంచెం కల్లుప్పు వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత నీళ్లు వేసి కాకరకాయలని శుభ్రంగా కడగాలి. ఇలా కడగడం వల్ల పసరు వస్తుందండి. ఆ పసరు వల్లే కాకరకాయలు చాలా చేదుగా అనిపిస్తాయి. చూసారా పసరు ఎలా కనిపిస్తుందో? ఇదే విధంగా 2 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో వేసుకోవాలి. కొంచెం కల్లుప్పు వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని అందులో కొన్ని నీళ్లు కొంచెం పసుపు వేసి ఇలా కలుపుకొని మూత వేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. మంటను మీడియం టు హై ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ నీళ్లు సగానికి వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఇలా నీళ్లు కొంచెం ఇంకిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కాకరకాయలు పూర్తిగా చల్లారిన తర్వాత వీడియోలో నేను చూపించిన విధంగా కాకరకాయలని కొంచెం ప్రెజర్ ఇస్తూ నీళ్ళని పిండుకోవాలి. ఇదే విధంగా మొత్తం కాకరకాయలని చేసుకోవాలి. ఒక కడాయిలో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఈ కాకరకాయలని స్లోగా వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని స్లోగా కలుపుకుంటూ కాకరకాయలని ఫ్రై చేసుకోవాలి. కాకరకాయల ఫ్రై అయ్యే లోపల మేము కాకరకాయల్లో స్టఫ్ ని ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సర్ జార్లో 1 స్పూన్ జీలకర్ర, 3 స్పూన్స్ ధనియాలు, ఒక 10 వెల్లుల్లి, 4 స్పూన్స్ కారాన్ని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఆ లోపల కాకరకాయలు కూడా బాగా ఫ్రై అయి ఉంటాయండి. కాకరకాయలని ఇలా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కాకరకాయలు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి సపరేట్ చేసుకోవాలి. ఇలా సపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక చిన్న కడాయిలో 1/2 స్పూన్ ఆయిల్ వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. అంటే ఇందులో 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసుకొని కొంచెం కలుపుకోవాలి. చిటపటలాడేంత వరకు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ముందుగానే గ్రైండ్ చేసుకున్న 1/2 కారాన్ని వేసుకొని ఇలా కలుపుకోండి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే వేసుకోండి, ఏం పర్వాలేదు. ఇలా ఫ్రై చేసుకున్న కాకరకాయలు కొంచెం గోరువెచ్చగా అయి ఉంటాయి కదండి. అప్పుడు మేము ఏ సైడ్ అయితే కట్ చేసుకున్నామో ఆ సైడ్ ఎలా అయితే గుత్తి వంకాయలకి మేము స్టఫ్ పెట్టుకుంటామో అదే విధంగా ఇలా స్టఫ్ పెట్టుకోవాలి. కాకరకాయలు ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే పోపు సామాగ్రి కూడా వేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ముందుగానే స్టఫింగ్ పెట్టుకున్న కాకరకాయలను కూడా వేసుకొని జస్ట్ 1 మినిట్ పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇందులో మిగిలి ఉన్న కారాన్ని కూడా వేసుకోవాలి. కారం వేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకోండి. ఇలా 1 మినిట్ పాటు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ గా చాలా టేస్టీగా గుత్తి కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూసారు కదా. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.